వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కడిలో ప్రారంభమైన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరిన విధుల బహిష్కరణ. న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, గన్మెన్ ప్రవీణ్లను బదిలీ లేదా సస్పెండ్ చేయాలని కడి న్యాయవాదులు కోర్టు ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు. ఈ దీక్షలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, సీనియర్ న్యాయవాది గొర్రె రమేష్ లు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన 1 టౌన్ సిఐ గన్మెన్ ప్రవీణ్, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిఐ ఇంద్రసేనారెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐ న్యాయవాదులపై 4 ఘటనలు జరిగిన శాఖపరంగా ఉన్నతాధికారులు ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. వెంటనే సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నాటి దీక్షలలో మార్కపురి తిలక్, గూడెపు వెంకటేష్, సీరాల రామకృష్ణ, అఖిల్ కృష్ణ, నిఖిల్ కుమార్ పాల్గొన్నారు. కాగా ఈ దీక్షలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ రామగుండం ఎమ్మెల్యే కోరకట్టి చందర్, బీఆర్ఎస్ నాయకులు నారాయణదాస్ మారుతి, బుర్ర వెంకటేష్, భానుచందర్, కోడి రామకృష్ణ, కిరణ్ జీ, కనకరాజు, వీరాలాల్, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ముచ్చకుర్తి కుమార్, డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రిలే నిరాహార